గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో కోరియోస్ సింథసిస్ అనేటువంటి రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. కోరియోస్ సింథసిస్ అనేటువంటి రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటిది విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ఆల్కేన్స్ అనేటువంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్ నేమ్ క్రియేషన్ డిస్కస్ చేశామండి. దీంట్లో తీసుకున్నటువంటిది ఏంటంటే మనకి ఇచ్చింది డయాగ్రామ్ క్యూప్రస్ హాలైడ్ ఏదైతే ఉందో లిథియం క్యూప్రైడ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్కైల్ హాలైడ్ తో ట్రీట్ చేసినట్టు రాస్తాం. ఇక్కడ ఏం ఫామ్ అయింది ఫైనల్ అవుట్పుట్ లో R డాష్ ప్లస్ క్యూప్రస్ ఏంటిది ఆల్కైల్ కాపర్ దాంతో పాటు లిథియం హాలైడ్ ఫామ్ అయింది. యాక్చువల్ గా ఈ రియాక్షన్ లో 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. విచ్ ఇస్ కంటైనింగ్ 3 స్టెప్స్ అండి. It is containing 3 steps. జనరల్ గా ఇది ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా మనకి అవైలబుల్ కాదండి. దాని గురించి నేను ఫస్ట్ స్టెప్ లో ఏం తీసుకుంటాం అంటే ఒక ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటాం. ఒక ఆల్కైల్ హాలైడ్ ఇట్ మే బి ప్రైమరీ అవ్వచ్చు ఆర్ సెకండరీ అవ్వచ్చు ఆర్ టెర్షియరీ అవ్వచ్చు. ఒక ఆల్కైల్ హాలైడ్ ని లిథియం మెటల్ తో ట్రీట్ చేస్తాం. ఇది బ్రాంచ్ ఆఫ్ డ్రై ఎదురు బ్రాంచ్ తో ట్రీట్ చేసినట్లయితే దేర్ ఇస్ ఏ ఫ్యూజ్డ్ కాంపౌండ్ దట్ ఈస్ ఆల్కైల్ లిథియం హాలైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయింది ఏదైతే ఉందో ఇది క్యూప్రస్ హాలైడ్ తో ట్రీట్ చేస్తారండి. 2 moles తీసుకుంటామండి. RX lithium we have to take 2 moles. There is a reacted with the cuprous halide to form compound like this. It is or it is simply written like this R2CuLi plus there is a byproduct that is lithium halide. లిథియం డయాల్కైల్ లిథియం క్యూప్రైడ్ అనేటువంటి కాంపౌండ్ ఫామ్ ఇక్కడ ఉంది కదా. అదే ఇక్కడ ఫామ్ అయింది ఏదైతే ఉందో అది థర్డ్ స్టెప్ ఏమవుతుంది అంటే దాన్ని తీసుకుని ఆల్కైల్ హాలైడ్ తో ట్రీట్ చేస్తాడు. దేర్ ఇస్ ఆల్కైల్ హాలైడ్ లైక్ దిస్. హియర్ ద ఆల్కైల్ హాలైడ్ మస్ట్ బి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. It is must be primary alkyl halide. There is a formation of compound like this, that is R dash. Including that there is organic copper, that is RCu. Including that there is a lithium halide formation is there. These are the 3 steps involving in the Fourier synthesis. Fourier synthesis లో మనకు ఉన్నటువంటి 3 steps అండి. జనరల్ గా ఉచ్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది ఈవెన్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్ కంటైనింగ్ కార్బన్స్ కంటైనింగ్ ఆల్కేన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. బట్ ఈ రియాక్షన్ ఏంటంటే ఆడ్ నెంబర్ లో ఆల్కేన్స్ ని ఆడ్ నెంబర్ లో ఉన్నటువంటి కార్బన్స్ ఫామ్ అయ్యేటువంటి ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని వాడతామండి. ఇక్కడ మనం తీసుకునేటువంటి ఏంటంటే ఇది ఏమవుతుంది ఖచ్చితంగా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అవ్వాలి. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కంటైనింగ్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అవుతుందండి. అలా తీసుకున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే విచ్ ఇస్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆల్కైల్ ఫామ్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నామండి విచ్ మే బి ప్రైమరీ ఆర్ సెకండరీ ఆర్ టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్. ఫస్ట్ స్టెప్ లో నువ్వు ఏం తీసుకున్నా పర్వాలేదు ఆల్కైల్ హాలైడ్. బట్ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు తీసుకునేటువంటి ఆల్కైల్ హాలైడ్ మాత్రమే అవ్వాలి. ఖచ్చితంగా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ మాత్రమే అవ్వాలి అనేటువంటిది రియాక్షన్ యొక్క కండిషన్. ఇది వచ్చి దీని యొక్క ప్రిపరేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అండి. దాని తర్వాత ఇంకా మనకి 2 ప్రిపరేషన్ ఉన్నాయి. ఏంటమ్మది ఇట్ ఈస్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్, నెక్స్ట్ కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి రియాక్షన్స్. ఇది చూసుకుని ఒకసారి రియాక్షన్స్ రాస్తాం. ఈ స్టెప్స్ వచ్చి మీకు ఉన్నాయండి అసలు, అందువల్ల నోట్ చేసుకోండి. మ్యాక్సిమం రియాక్షన్ ఏదైతే ఉందో నోట్ చేసుకోండి. ఆల్రెడీ స్టేట్మెంట్ లాస్ట్ క్లాస్ లో చెప్పామండి. లిథియం డయాల్కైల్ క్యూప్రైడ్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆల్కైల్ హాలైడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఎథర్ to form alkane
అండ్ ఆర్గానిక్ కాపర్ అండ్ లిథియం హ్యాలైడ్ అదంతా రాయకుండా టు ఫామ్ ఆల్కేన్ అనేటువంటి రాసినా సరిపోదు. ఇది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండి అవి కూడా is one is decarboxylation reaction, other one is coal-based electrolysis reaction. Decarboxylation లో ఏం తీసుకుంటామంటే సోడియం సాల్ట్ ఆఫ్ here it is sodium salt of carboxylic acids CH3CH2 COO అనేది తీసుకున్నాం ఇక్కడ. Sodium salt of carboxylic acid is treated with soda lime. Soda lime అంటే NaOH and calcium oxide ఏదైతే ఉందో దాని యొక్క మిక్చర్ ఏమంటామంటే సోడా లైమ్ అంటాం. Which is called soda lime. To form hydrocarbons, that is nothing but alkane. There is a byproduct that is Na2CO3 form out. Which is reaction name is decarboxylation reaction. దీని మేడం అయితే అంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఎలా అంటే సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ carboxylic acids are treated with carboxylic acids are treated with soda lime to form alkane. ఇది వచ్చి డీకార్బాక్సిలేషన్ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అవుతుందండి. ఎప్పుడు కూడా మ్యాక్సిమం మనం ఎలా రాయాలంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది ఈ యొక్క రియాక్షన్ బట్టి రాసుకున్నట్లయితే ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుందండి. సోడియం సాల్ట్ ఆఫ్ ప్రొపయోనిక్ యాసిడ్ అండి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి దీని యొక్క నేమ్ రాసినట్లయితే సోడియం సాల్ట్ ఆఫ్ ప్రొపయోనిక్ యాసిడ్ లేదా ప్రొపనోయిక్ యాసిడ్. ఒకటి ఇంపాక్ట్ నేమ్ కూడా కామన్ నేమ్. ఏమొచ్చింది నీకు? ఈథేన్ ఫామ్ అయ్యింది. ఇది వచ్చి డీకార్బాక్సిలేషన్ కి ఈక్వేషన్ అండ్ మ్యాటర్ అయింది రాసుకో. నెక్స్ట్ వచ్చి ఫైనల్ కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి రియాక్షన్. నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అండి, దట్ ఈస్ కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్. కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్. Electrolysis. Here potassium or sodium salt of carboxylic acids and electrolysis. ఇక్కడ కూడా సేమ్ అండి. ఏం తీసుకుంటాం అంటే పొటాషియం ఆర్ CuO తీసుకుంది. పొటాషియం ఆర్ సోడియం, ఇట్ మే బి సోడియం అవ్వచ్చు లేకపోతే పొటాషియం అవ్వచ్చు. దాన్ని హైడ్రాలిసిస్ చేస్తుంది. ఎలక్ట్రాలిసిస్ నథింగ్ బట్ కరెంట్ బ్యాలెన్స్ లో వాటర్తో ట్రీట్ చేసినట్లయితే దాన్ని ఎలక్ట్రాలిసిస్ అండి. మనకి ఏం ఫామ్ అవుతుందంటే విచ్ ఈస్ ఫస్ట్ సపోజ్ ఇందాక సోడియంతో రాసాం కాబట్టి ఇప్పుడు పొటాషియంతో రాద్దాం. 2 moles తీసుకున్నట్లయితే there is a formation of CH3 plus 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి which is eliminated as 2CO2 plus 2 KOH plus ఇంకేం మిగిలినాయండి అనేది కూడా దాన్ని చూసుకున్నట్లయితే ఇది 2 moles ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే there is a formation of liberation of H2 gas.
4లో 2 ఇక్కడ పోయింది కాబట్టి H2 గ్యాస్ అనేటువంటిది లిబరేట్ అవుతుంది. దీని మ్యాటర్ ఏంటండి, పొటాషియం ఆర్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, పొటాషియం ఆర్ సోడియం సాల్ట్ ఆఫ్ carboxylic acid on electrolysis to give alkane. This is the another method for that preparation. ఇది దీని వల్ల జరుగుతుంది కాబట్టి ఈటింగ్ సింపుల్ కూడా ఉంటుంది అండి. ఇక్కడతో వీటి యొక్క ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి 1 by 1 డిస్కస్ చేయాలి. ప్రిపరేషన్లో ఏమి చూసారనేటువంటి దాన్ని చూసినట్లయితే ఏం చూసారంటే ఫ్రమ్ హైడ్రోకార్బన్ నుంచి చూసాం, తర్వాత విత్ రియాక్షన్ విత్ ఫిట్టింగ్ రియాక్షన్ చూసాం, తర్వాత కోరియాస్ సింథసిస్ అనేటువంటి రియాక్షన్, తర్వాత డీకార్బాక్సిలేషన్ రియాక్షన్, ఆ తర్వాత కోర్ బేస్ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి రియాక్షన్ చూసారు. ఇలా మనం దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చూస్తాం. నెక్స్ట్ వచ్చి వీటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి. ఫిజికల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఆల్కేన్స్ ఆర్ నాన్ పోలార్ కాంపౌండ్స్ అండి. దే ఆర్ నాన్ పోలార్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఈ యొక్క ఆల్కేన్స్ లో అప్ టు 4 కార్బన్స్ వరకు అంటే C1 నుంచి C4 వరకు ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గ్యాసెస్ అండ్ గ్యాసెస్. They are in the gases still are the gases and acids directly. They are gases ఏంటి మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. బ్యూటేన్ అంటే మనకి నార్మల్గా ఎక్కడ ఉంటుందంటే మన వంట గ్యాస్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్బ్యూటేన్ ఉంటుందండి. ఆ ఎన్బ్యూటేన్ అనేటువంటి దాని వల్ల మనకి గ్రీన్ కలర్ మంట ఏదైతే ఉందో అది వస్తుంటుంది. అదేవిధంగా C5 నుంచి C7 వరకు ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే లిక్విడ్ స్టేట్, లిక్విడ్స్ 5 నుంచి 17 వరకు ఉన్నటువంటి కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్టేజ్ లో ఉంటాయంటే లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి కాంపౌండ్స్. ఆ తర్వాత C17 చూసినట్లయితే చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ద కాంపౌండ్స్ ఆర్ సాలిడ్స్. ఈ రకంగా దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అంటే కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ జస్ట్ ఏంటంటే ఉన్నదనేటువంటి విషయం తెలుసుకోవడానికి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ మాట్లాడాలి. కెమికల్ ప్రాపర్టీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దాంట్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇవి బాగా ఇన్వాల్వ్ అవుతాయి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో దీంట్లో ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే మెయిన్ గా రియాక్షన్ అండి చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ హాలోజనేషన్ రియాక్షన్. హాలోజనేషన్ రియాక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి ఫ్రీ రాడికల్ మెకానిజం అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా జరుగుతుంది. హాలోజనేషన్ అంటే ఫస్ట్ సపోజ్ ఇది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే CH4 తీసుకున్నాం అనుకోండి, మీథేన్ క్లోరిన్ కలుపుకున్నట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే CH3Cl లో దాంతో పాటు HCl లో ఫామ్ అవుతుంది. అదే రకంగా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఎక్కడితో ఆగదని ఒకసారి ఏం జరుగుతుందంటే తీసుకున్నటువంటి మెథైల్ క్లోరైడ్ ఏదైతే ఉందో ఆ మెథైల్ క్లోరైడ్ మళ్ళీ క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి CH2Cl ఫామ్ అవుతుంది, దాంతో పాటు HCl ఫామ్ అవుతుంది. పోనీ ఎక్కడితో ఆగుతుందంటే ఎక్కడితో కూడా తర్వాత ఏం జరుగుతుంది CH2Cl2 gives rise to
CHCl3 HCl ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడతో కూడా అవుతుందంటే CHCl3 ప్లస్ Cl2 gives rise to CCl4 ప్లస్ HCl ఫార్మేషన్ జరుగుతుంది. అంటే మీథేన్తో తీసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి విధానం వరకు చివరి వరకు జరుగుతుంది. అదే ఈథాన్తో చూసినట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, CH3 ఉంది, దీనికి Cl2 కలిపామనుకో ఏమవుతుంది, ఇట్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3 CH2 Cl ఇంక్లూడింగ్ దట్ HCl ఫార్మేషన్ జరిగింది. ఈ రకంగా దీనికి హాలోజనేషన్ రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది. హాలోజనేషన్ రియాక్షన్ అనేటువంటి దాంట్లో ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా జరుగుతుంది అన్నాం కాబట్టి ఈ ఫ్రీ రాడికల్ మెకానిజం అంటే తెలుసు కదా, సిగ్మా బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్ అనేటువంటిది హోమోలిటికల్ ఫ్యూజన్ అవుతుంది. అంటే ఎనీ బాండ్ ఇస్ కంటైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ అన్నట్లయితే బాండ్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక ఎలక్ట్రాన్ దీనికి ఒక ఎలక్ట్రాన్ ఈ పక్కదానికి వచ్చినట్లయితే అటువంటి క్లీవేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, హోమోలిటికల్ అంటాం. హోమోలిటికల్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఈక్వల్ సెపరేషన్ అనేటువంటి మీనింగ్. ఇస్ ఫ్రీ రాడికల్ మెకానిజం అని చెప్తాం. ఫ్రీ రాడికల్ అంటే ఒక ఎలక్ట్రాన్ డాట్ లా కనబడుతుంది. దీనికి మెకానిజం వచ్చి 3 స్టెప్స్ జరుగుతుంది. ఒకటి ఇనిషియేషన్, 2 ప్రాపగేషన్, 3 టెర్మినేషన్ అనేటువంటి స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఇనిషియేషన్ లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇనిషియేషన్ ఫస్ట్. ఇనిషియేషన్ లో మనకి ఏదైతే క్లోరిన్ ఉందో అది హోమోలిటికల్ గా క్లీవ్ అవుతుంది హాలైడ్. అంటే Cl2 is converted into Cl radical plus Cl radical కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయ్యింది ఏదైతే ఉందో దాన్ని ఈ ఫస్ట్ అయిపోయిన తర్వాత ప్రాపగేషన్ ఇన్వాల్వ్ అవుతుందండి. ప్రాపగేషన్ ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి CH4 అనేటువంటిది ఏదైతే ఉందో, లేకపోతే ఇది తీసుకుందాం మనం సింపుల్ గా CH3 తీసుకుని దానికి Cl రాడికల్ కలిపామనుకోండి ఏమవుతుందంటే there is a formation of CH3 CH2 డాట్ HCl ఫార్మేషన్ జరుగుతుంది. ప్రాపగేషన్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఆల్కైల్ కి సంబంధించినటువంటి రాడికల్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినటువంటి రాడికల్ ఏదైతే ఉందో మళ్ళా CH3 CH2 డాట్ ప్లస్ Cl2 అనేటువంటి దాంతో రియాక్ట్ అయినట్లయితే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, there is a formation of CH3 CH2 Cl plus including that there is a Cl radical is formed. It is 2 steps are present in that propagation step. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు విచ్ ఇస్ ఇలాగా ఫామ్ అయిన తర్వాత మూడో స్టెప్ లో దాన్ని ఏమంటామంటే మనం టెర్మినేషన్ అంటారు. టెర్మినేషన్ అంటే ఇంకా లాక్ వేసేయడం అన్నమాట. ఆ సైడ్ ఈ సైడ్ ఇంకా రియాక్షన్ జరగకుండా లాక్ వేసేటువంటి దాన్ని టెర్మినేషన్ అంటారు. అంటే రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంబైన్ చేస్తాం వాళ్ళు. ఎలాగంటే ఇది Cl రాడికల్లో మిక్స్ అయిపోయి Cl2 గా ఫామ్ అవడం, నెక్స్ట్ CH3 CH2 రాడికల్ Cl రాడికల్ తో కంబైన్ అయ్యి CH3 CH2 Cl గా ఫామ్ అవడం, అలాగే ఇవే 2 కంబైన్ అయ్యి CH3 CH2 డాట్ CH2 డాట్ CH3 ఇది కంబైన్ అయ్యింది అనుకోండి, there is a CH3 CH2 అండ్ CH3 ఫార్మేషన్ జరుగుతుంది. ఈ రకంగా దీని యొక్క హెట్రోలిటికల్ క్లీవేజ్ సంబంధించినటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఆ రకంగా ఉంటుంది. అమ్మాయి టెర్మినేషన్ ఏమవుతుందంటే అక్కడ మిగిలిపోయినటువంటి Cl రాడికల్స్ అండ్ Cl రాడికల్ ఆర్గానిక్ కాంపౌండ్ రాడికల్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రాడికల్స్ ఏవైతే ఉంటాయి కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి మనకి ఈ రకంగా ఫార్మేషన్ జరుగుతుంది అండి. ఇక్కడతో దీని యొక్క కెమికల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది మెయిన్గా ఇది ఉందండి. తర్వాత కొన్ని నెమ్ రియాక్షన్స్ దీంట్లో ఏమున్నా కానీ ఆక్సిడేషన్ రియాక్షన్ ఉంటుంది. ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగినట్లయితే మనకి ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అది ఏ రకంగా ఫామ్ అవుతుంది అండ్ దీంట్లో ఐసోమరిజం కాన్సెప్ట్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుందండి. ఆ కాన్సెప్ట్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.